విజేతలైన వారు విలువలని సృష్టిస్తారు, పరాజితులు విలువలని ఆచరిస్తారు. అది ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. అది ఎలాగంటే, కరీంనగర్ ప్రాంతానికి రాజధానిగా చేసుకొని 13వ శతాబ్దంలో మేడరాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. కాకతీయ సామ్రాజ్యానికి సామంతరాజుగా ఉంటూ మేడరాజు ఈ దేశ మూలవాసి, ఆదివాసి, గిరిజన తెగకు చెందినటువంటి మేడరాజు ప్రజలని సుఖ సంతోషాలతో కన్న బిడ్డల వలె ఎలాంటి కష్టాలని లేకుండా రాజ్యంలో పరిపాలన కొనసాగిస్తుండేవాడు. అలాంటి కాలంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో విపరీతమైన కరువు వచ్చింది. ఈ యొక్క రాజ్యంలో, మేడరాజు యొక్క పరిపాలిస్తున్న రాజ్యంలో విపరీతమైన కరువు వచ్చింది. ఆ కరువుతో పన్ను చెల్లించమని ప్రతాపరుద్రుడు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. కానీ వరుస కరువులతో పన్ను చెల్లించే పరిస్థితిలో, శిస్తు కట్టే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ప్రజల యొక్క ప్రతినిధిగా ఈ మేడరాజు ప్రతాపరుద్రుడికి ఒక విజ్ఞప్తి చేసిండు. అయ్యా రాజుగారు, మేము పన్ను కట్టలేము, ఎందుకంటే కరువు వచ్చింది కాబట్టి పన్నుని ఎగ్జంప్షన్ చేయండి అని చెప్పేసి, రద్దు చేయమని చెప్పేసి ప్రతాపరుద్రుడికి విజ్ఞప్తి చేసిండు. కానీ ప్రతాపరుద్రుడు అహంకారంతో కాకతీయ సామ్రాజ్యం మీదకే నువ్వు ఆజ్ఞని ధిక్కరిస్తావా అని చెప్తూ ఈ యొక్క ఆ రాజ్యం పైన కోపోద్రేకుడైపోయి ఒక చిన్న సామంత రాజు పైన తన యొక్క ప్రతాపాన్ని చూపించాలని చెప్పేసి ప్రతాపరుద్రుడు కంకణబద్ధుడుగా అయ్యి తన యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు మేడరాజు తన మేనలుడి యొక్క పరిపాలనలో ఉన్న, తన మేనలుడి యొక్క ఆధీనంలో ఉన్న మన మేడారం ప్రాంతానికి తను వెళ్ళడం జరిగింది మేడరాజు. అప్పుడు కోపోద్రేకుడైపోయినటువంటి ప్రతాపరుద్రుడు ఆజ్ఞలు జారీ చేస్తూ యుగంధరుడు అనే సైనికునిచ్చి తన పట్టుకొని వాళ్ళని శిక్షించమని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. యుగేంద్రుడు పెద్ద సైన్యంతో, అతి కొద్ది సైన్యంతో, కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఈ యొక్క మేడరాజు యొక్క సైన్యము కాకతీయ సామ్రాజ్యంపై పోరాడలేక ఓటమి పాలు కావడం జరిగింది. అప్పుడు తన మేనలుడైనటువంటి పగిడిద్దరాజు తన యొక్క భార్య అయినటువంటి సమ్మక్క మరియు వారి యొక్క సంతానమైనటువంటి కూతుళ్ళు నాగులమ్మ, సారలమ్మ మరియు అదేవిధంగా జంపన్న అనే ఒక సంతానం కలిగి వారు ప్రజలను సుఖ సంతోషాలతో చూసుకునేవారు. కానీ అప్పటికే కరువు కాటకాలతో నీరసించిపోయిన ఈ యొక్క మేడారం సైన్యం, ఈ యొక్క పగిడిద్దరాజు సైన్యం కాకతీయ సామ్రాజ్యంతో పోరాడలేక సారలమ్మని ఈ యొక్క ప్రతాపరుద్రుడి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి యుగంధరుడు మన యొక్క ఈ మూలవాసి అయినటువంటి మేడరాజుని పట్టుకొని శిక్షించి కట్టేసి నిర్దాక్షిణీయంగా చంపివేయడం జరిగింది. ఆ తర్వాత తన యొక్క మరణ వార్త విన్న ప్రజలు చాలా ఆవేదనకు గురైపోయారు. అప్పుడే ఆ తర్వాత వెంటనే మళ్ళీ పగిడిద్దరాజును కూడా చంపేశారు. ఆ తర్వాత సారలమ్మను, ఆ తర్వాత జంపన్న కూడా విరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం యొక్క సైన్యానికి ఎదురొడ్డి పోరాటం చేసి తన యొక్క శక్తి వంచన లేకుండా పోరాటం చేసి ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ యొక్క జంపన్న కూడా అక్కడే పారుతూ ఉన్నటువంటి సంపెంగ నదిలో దూకి తన ప్రాణాలని శత్రువులకు అందించకుండా తన ప్రాణాలను తనే అర్పించుకోవడం జరిగింది ఈ ప్రజల కోసం. ఆ సంపెంగ వాగే ఈరోజు జంపన్న వాగుగా పేరుంది. ఇవాళ కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉన్నది. ఎంతోమందికి ఈరోజు అక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నది. అయితే కుటుంబం మొత్తం కూడా అంతమైపోయింది. ఈ యొక్క బలవంతమైన కాకతీయ సైన్యం మీద పోరాటం చేయలేక, దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న కాకతీయ సైన్యం మీద పోరాటం చేయలేక ఈ యొక్క పగిడిద్దరాజు యొక్క సైన్యం మొత్తం కూడా ఓటమి పాల్గొని పగిడిద్దరాజు చనిపోయిండు, మేడరాజు చనిపోయిండు, సారలమ్మ, నాగులమ్మ మరియు అదేవిధంగా జంపన్న కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక వీరవనిత ఈ దేశం మూలవాసినటువంటి మాతృస్వామిక వ్యవస్థ యొక్క మూలవాసి అయినటువంటి సమ్మక్క మాత్రం మిగిలిపోయింది.
ఈ సమ్మక్క సారక్క, ఆ సారక్క కూతురు కూడా చనిపోయింది. సమ్మక్క మాత్రం వీరోచితంగా పోరాటం చేస్తూ ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని, బలవంతమైన కాకతీయ సామ్రాజ్యాన్ని వీరోచితమైన పోరాటం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పారిపోయేటట్టు చేసింది. కానీ అక్కడే ఉన్న సైన్యాధ్యక్షుడు దొంగచాటుగా సమ్మక్కని వెన్నులో దొంగచాటుగా దెబ్బతీయడం జరిగింది. అయినా సరే దొంగచాటుగా తనపై దాడి చేస్తే ఆ దాడిలో సమ్మక్క గాయపడడం జరిగింది. గాయపడ్డ సమ్మక్క శత్రువు యొక్క సేనకు తలవంచొద్దనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ శరణను మొత్తాన్ని ఎక్కడ చెల్లాచెదురు చేసేసి నడుచుకుంటూ చిలకలగుట్ట ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒక దండకారణ్యమైనటువంటి విరోచిత ఒక దండకారణ్యమైనటువంటి చిలకలగుట్ట ప్రాంతానికి చేరుకొని ఆ రక్తపు టేరుల మధ్య కనుమరుగైపోయి అస్తమించిపోయింది సమ్మక్క. ఆ రక్తపు ఏరుల మధ్య కనుమరుగైపోయిన సమ్మక్కని అక్కడున్న గోండులు, అక్కడున్న కోయలు, అక్కడున్న అటవీ జాతి ప్రజలంతా కూడా దోలాడితే ఎక్కడ కూడా వెతికితే ఎక్కడ దొరకకుండా వాళ్ళకి దొరికింది ఏంటంటే ఒక కుంకుమ భరణ రూపంలో ప్రత్యక్షం కావడం జరిగింది సమ్మక్క. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వీరోచిత ప్రజల కోసం పోరాటం చేసిన నాయకత్వం, ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుల యొక్క గుర్తింపుగా జరుపుకునే ఒక స్మరణ, ఒక చైతన్య దీపిక, ఒక చైతన్యం యొక్క పొందే ప్రాంతమే ఈ యొక్క మేడారం ప్రాంతం. కానీ ఈరోజు పాలకుల యొక్క కుటిల నీతికి, మనుధర్మశాస్త్రం యొక్క మనువు యొక్క వారసుల యొక్క కుళ్ళు కుతంత్రాలకు చరిత్రని మొత్తాన్ని కూడా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మల యొక్క మాతృస్వామిక వ్యవస్థని అంతం చేసే విధంగా కుట్ర జరుగుతుంది. ఇది మొదటి కుట్ర. సమ్మక్క సారలమ్మల యొక్క చారిత్రక పోరాటం ఎవరిపై పోరాటం జరిగింది అంటే ఈ దేశవాసి, మూలవాసి, ఆదివాసులైనటువంటి ఈ గోండు తెగలు, ఈ యొక్క వెనుకబడిన తెగలు, ఈ దేశ మూలవాసులైన జరిపించిన ఒక గొప్ప పోరాటం అది. ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి ప్రభుత్వాలపై ఈ దేశ మూలవాసుల రాజ్య నిర్మాణం కోసం జరగవలసిన ఒక పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ప్రదేశాలని నేడు ఒక భక్తి పరవశంలో ముంచేస్తూ, ఒక వ్యవస్థలోకి నెట్టేస్తూ ఒక పెద్ద కుట్రని జరిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా ఒకటే గమనించాలి. ఈ యొక్క మేడారం ప్రాంతంలో సమ్మక్క సారలక్కలు చేసిన పోరాటం అనేది చరిత్ర పునాదులతో కూడుకున్నది. ఇది ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ మీద చేస్తున్న ఆధిపత్య ధోరణి ఇది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేము అంటారు. కాబట్టి మన చరిత్ర మనల్ని కనుమరుగు చేసే విధంగా ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని పసిగట్టాలి. ఏ కాకతీయ సామ్రాజ్యం యొక్క పాలకులు ఈనాడు మా వారసులే అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికీ రాజ్యం ఏలుతున్నారు. ఆ వారసుల మీద యుద్ధం ప్రకటించాలి. అది యుద్ధం ప్రజాస్వామ్య యుద్ధం కావాలి. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మాన్యవర్ కాన్సీరామ్ చూపించిన బ్యాలెట్ యుద్ధం కావాలి. ఓట్లు మావి, సీట్లు మీవా అన్న నినాదానికి స్ఫూర్తిగా తీసుకొని మాన్యవర్ కాన్సీరామ్ బాటలో యావత్ సమాజం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజం కూడా చైతన్యవంతమై సమ్మక్క సారలమ్మల యొక్క జాతరని, అది జాతర కాదు స్ఫూర్తి దినోత్సవంగా తీసుకొని ఈరోజు మాన్యవర్ కాన్సీరామ్ బాటలో నడిచి ఈ బహుజన రాజ్యానికి పునాదులు వేయవలసిన తరుణం ఇది. మనం సమర్పించవలసింది అక్కడికి వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో ఉన్నటువంటి మన ఆదివాసులు, మూలవాసులంతా ఒక్క దగ్గరికి చేరి గుమికూడి బంగారం రూపంలో అంటే బెల్లం రూపంలో కానుకలు సమర్పిస్తున్నాం. మనం సమర్పించవలసింది కానుకలు బెల్లం రూపంలో కాదు, మన ఆశయాలను సమర్పించాలి. అక్కడికి వెళ్ళి తీసుకున్న ప్రసాదం అది బెల్లం ప్రసాదం కాదు, అక్కడికి వెళ్ళి స్ఫూర్తిని తీసుకోవాలి. ఆ స్ఫూర్తితో మన రాజ్యానికి పునాదులు వేయాలి. మన బహుజన రాజ్యం సిద్ధించిన రోజే ఈ దేశానికి మూలవాసులు సమ్మక్క సారలక్కల ఆశయం నెరవేరుతుంది. ఆ రోజు ఆ ప్రాంత రాజులైనటువంటి రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్కలు ప్రజల కోసం పోరాటం చేశారు. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న మార్గం ధర్మ మార్గం, వాళ్ళు ఎంచుకుంది ప్రజల కోసం ప్రాణాలు అర్పించి కాబట్టి ఈరోజు ఇప్పటికి కూడా దేవుళ్ళుగా కీర్తించబడుతున్నారు.
కష్టపడుతున్నారు. కానీ మనం వాళ్ళని మొక్కాల్సింది కాదు, ఆచరించాలి. ఆచరిస్తూ వాళ్ళ బాటలో నడుస్తూ బహుజన రాజ్యం వచ్చిన రోజు గోండు, ఆదివాసీ, దళితులకు, వెనుకబడిన వర్గాలకు ఈ రాజ్యం వచ్చిన రోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుంది. భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు ఈ దేశంలో సుఖ సంతోషాల కూడిన స్వర్గం అంటే ఎక్కడో లేదు, అది భారతదేశంలోనే ఉంది అన్న విధంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, మూలవాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వివిధ జెండాల నీడల్లో, వివిధ రాజకీయ పక్షాల నీడల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం సమ్మక్క సారలక్కలని ఒక మొక్కే దేవతలుగా కాదు, మన చైతన్యం ఇచ్చే దీపికలుగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క చైతన్యంతో, వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితో మనకు ముందుకు నడిచి ఈ దేశం బహుజనుల రాజ్యం అని ప్రకటించవలసిన అవసరం ఉంది. మాన్యవర్ కాన్సీరామ్ గారి యొక్క బాటలో వోట్ హమారా, రాజ్ తుమారా, నై చలేగా అంటూ నినాదించిన మాన్యవర్ కాన్సీరామ్ గారిని ఒక బాటలో మనం నడుస్తూ బహుజన రాజ్యం సాధించిన రోజే భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది. భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 100% ఇంప్లిమెంట్ చేసిన ఏ పార్టీ లేదు. అది బహుజన రాజ్యం సిద్ధించాలి అంటే సమ్మక్క సారలక్కల యొక్క స్ఫూర్తితోనే మనం ముందుకు నడచాలి. ప్రతి ఆదివాసీ మహిళ, అమ్మ, అక్క, చెల్లి, ఈ దేశంలో ఉన్న ప్రతి మూలవాసులు సిద్ధమై బహుజన రాజ్యం కోసం కంకణబద్ధతో పనిచేసి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. జై భీమ్.